ఇచ్చాపురం టౌన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ గారైన జనార్దన్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు అనుమానాస్పదంగా కనబడడంతో వారి యొక్క లగేజ్ బ్యాగ్ తనిఖీ చేయగా అందులో సుమారు 30 కేజీల గంజాయి అనేది లభించడమైంది. అప్పుడు వాళ్ళ యొక్క వివరాలు అడగగా మొదటగా ఒక వ్యక్తి తన పేరు విశాల్ యశ్వంత్ కాంబ్లే, ఏజ్ ఆఫ్ అబౌట్ 42 years, సర్వీస్ రోడ్ అంధేరి ఈస్ట్, ముంబై తెలియజేశారు. రెండవ ఆవిడ స్త్రీ, ఆవిడ పేరు అర్పిత వర్మ అలియా జరా ఫాతిమా, నేటివ్ ఆఫ్ లక్నో, యూపీ అని తెలియజేశారు. ఈవిడ ప్రెసిడెంట్ ఎట్ సోలాపూర్, మహారాష్ట్రగా తెలియజేశారు. వీళ్ళ దగ్గర లగేజ్ బ్యాగ్ తనిఖీ చేయగా 30 కేజీల గంజాయి మరియు 3 మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ గంజాయిని అంతభద్ర, మోహనపుర, గజపతి డిస్ట్రిక్ట్, ఒడిశాలో ఉన్న రోషన్ అలియాస్ షాల్మాన్ మాజీ దగ్గర కొని మహారాష్ట్ర ముంబైలో ఉంటున్న మహమ్మద్ షరీఫ్కి అమ్మడానికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర పట్టుబట్టారు. వీళ్ళపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం సోంపేట మేజిస్ట్రేట్ గారి వద్ద ప్రొడ్యూస్ చేయబడుతుంది. గౌరవనీయ జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు గంజాయిపై కఠిన చర్యలు తీసుకునబడుతున్నాయి. కావున తల్లిదండ్రులు తమ పిల్లలు ఎటువంటి స్నేహాలు చేస్తున్నారు, ఎటువంటి అలవాట్లు ఉన్నాయని ఒక దృష్టితో చూడవలసిందిగా కోరుచున్నాను.